నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీవే బ్రతకాలని ఆశయ్యా. నీ సేవలోనే నా తుది శ్వాసను ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా. బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట, దేవుడు ఆయా ప్రవక్తల ద్వారా వ్రాయించిన ప్రతి మాటను, ఏ మాటను త్రోసివేయక బహు జాగ్రత్తగా బోధిస్తూ ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ ముందుకు నడవాలి అని హెచ్చరిక చేస్తా ఉన్నారు. నా పేరు రమేష్ బాబు. నేను దాని గురించి చెప్పే ముందు జస్ట్ ఇండియా గురించి చెప్తాను. మన ఇండియాలో 1 మిలియన్ పీపుల్ ఉన్నారు. 1 మిలియన్ పీపుల్ 1 మిలియన్ పీపుల్లో 4635 ప్రజాజాతులు ఉన్నాయి. 943 పీపుల్ గ్రూప్స్, 10,000 మంది పీపుల్ గ్రూప్స్, ఇవన్నీ కలిపి 4635 ఈ అర్బన్స్, ఇవన్నీ స్టేట్స్, డైలాగ్స్, లాంగ్వేజెస్ ఇవన్నీ ఉన్నాయి. అయితే నేను సువార్తకి మొదట్లో విన్నప్పుడు నేను పనిచేసిందేమో వింధ్యా పర్వతాలు, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర బార్డర్లో. అక్కడ ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి ఒక మాట అడిగాం, యీశు మసీహ్ తుమ్ జాన్తా హై అంటే ఆమెది మే జాన్తా హూ ఔర్ ఇస్తిమాల్ భీ కర్తా అని. అమ్మ యేసు ప్రభుని నువ్వు వాడుకునేది మరి తెలుసు, మాకు తెలియదు ఎట్లా వాడుకుంటావో నువ్వు చెప్పమ్మా అంటే లోపల తీసుకెళ్ళి యీశు మసీహ్ జాన్తా హై అన్న తర్వాత లోపల తీసుకెళ్ళి ఏ చీజ్ ఓ చీజ్ అని, ఏ చీజ్ క్యా చీజే అన్నప్పుడు దాన్ని చూస్తే అది ఉషా మిషన్. యీశు మసీహ్ అంటే ఉషా ఫ్యాన్, ఉషా మిషన్ ఉంది కదా, అదొక వస్తువు అనుకుని సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా.